మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరికపై అధిష్టానిదే తుది నిర్ణయమన్నారు ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి. ఆళ్ల నాని తనతోనూ చంద్రబాబుతోనూ ఫోన్లో మాట్లాడినట్టు ఆయన తెలిపారు. అధిష్టానం నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలన్నారు చంటి. రేపు సీఎం చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. టీడీపీ కార్యకర్తలు అంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంది. మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాక పార్టీలోకి ఎవరన్నా వచ్చిన తర్వాత వాళ్ళని విమర్శిస్తే ఎవరు కూడా అధిష్టానం గానీ నేను కూడా దాన్ని ఇచ్చాను. ముందు ఏమన్నా వాళ్ళ భావాలు ఏమన్నా సరే ముందు వ్యక్తపరచడంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటది. సరే ఏదైతే పార్టీ మరి రాష్ట్ర పార్టీ అనేక ఆలోచనలు చేస్తుంది, వాళ్ళ నిర్ణయాన్ని మేమేం కాదనే లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పిన పెద్ద అందరం కూడా మేము వీళ్ళందరినీ కూడా ఒప్పించడం జరిగింది. అయిష్టంగానే కొంతమంది చాలా మంది అయిష్టంగా ఉన్నప్పటికీ కూడా ముందు ముందు ఒకటికి ఒకటి సర్దుకునే పరిస్థితి ఉంటది. మరి ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అనేది ఆయన రేపు వివరణ ఇస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అవ్వచ్చు, లేకపోతే మనం లోగడ ప్రజలకి మనం చేసిన ఇబ్బందుల వల్ల అవ్వచ్చు, మనం అనవసరంగా ప్రజల్లో చులకనయ్యాం అందుకనే మనం ఇంత దీంతో ఓడిపోయాం అనే ఫీలింగ్ అయినా ఉండొచ్చు. మరి 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి మరి మనం ఇలా ఉండకూడదని అనుకున్నాడు ఏమనుకున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అంగీకరించుకుని రావడానికి అది సుపరిణామమే. మేము కూడా వెల్కమ్ చెప్పాం.